Anyone? What is the meaning of banking domain? What the people are doing in the banking? What's your name? అంటే నేమ్ లోనే ఉంటుంది తల్లి బ్యాంకింగ్ అంటే అంటే నేను స్టూడెంట్స్ ఎప్పుడైనా ఆన్సర్ చేయలేనప్పుడు క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంటుంది బ్యాంకింగ్ డొమైన్ బ్యాంకింగ్ అంటే బ్యాంక్ వెళ్ళి కొట్టుకుంటారు ఎన్ని టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి సేవింగ్ అకౌంట్ కి బిజినెస్ అకౌంట్ కి సేమ్ డాక్యుమెంట్ కదా సేమా డిఫరెంట్ ఉంటాయి కదా సేవింగ్ అకౌంట్ ని ఏం చేసుకున్నాం ఫైల్ ఇస్తాం కదా సేవింగ్ అకౌంట్ ఏమేమి ఇచ్చారు సేవింగ్ అకౌంట్ సో కరెంట్ అకౌంట్ కావాలి అంటే సో వాళ్ళ లైసెన్స్ అవన్నీ కూడా ఇస్తారు ఓకేనా సో బ్యాంకింగ్ లో ఎక్కువ ఏం జరుగుతుంది ట్రాన్సాక్షన్ ఒక ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఓకేనా ఒక సేవింగ్ పర్సన్స్ కి అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు అండ్ అకౌంట్ కరెంట్ బిజినెస్ అకౌంట్ ఏముంటుంది వాళ్ళకి పర్ డే ఎక్కువ ఉంటుంది ట్రాన్సాక్షన్ ఒక సేవింగ్ పర్సన్ ఒక 1 lakh కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేయలేడు బట్ ఒక బిజినెస్ పర్సన్ పర్ డే 5 lakhs 10 lakhs చేయొచ్చు అంటే నీకు లైక్ ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు అది బుక్ లో చూడాల్సిన అవసరం ఏం లేదు బ్యాంకింగ్ అంటే నువ్వు ఏం చెప్పాలి ఐ థింక్ ఇట్ ఈస్ అమ్మ చెప్పాను కదా ఇట్ విల్ బి ప్రొవైడెడ్ కూడా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఓకే సో నాకు ఇంతవరకు తెలుసండి ఇఫ్ ఐ డిడ్ ఎనీథింగ్ రాంగ్ ప్లీజ్ ఎప్పుడైనా డోంట్ నో అని చెప్పినట్టు అవసరం చేయలేకండి నీకు తెలియనప్పుడు తెలివిగా మేనేజ్ చేయి ఇదే నేను అడిగే క్వశ్చన్ ఈ క్వశ్చన్ వల్ల నీకు జాబ్ వచ్చిందనుకో ఎవరు లాస్ అయితే మనమే కదా లాస్ అయితే అంటే పక్కోడి చాయిస్ పక్కోడికి చాయిస్ మనకి ఆన్సర్ అంటే మేనేజ్ చేయాలంటే బ్యాంకింగ్ అంటే బ్యాంకింగ్ లో ఫుడ్ తింటాం బిర్యానీ తింటాం అని చెప్పొచ్చు అది మేనేజ్ చేసే పద్ధతి కూడా ఉంటుంది అర్థమవుతుందా సో నెక్స్ట్ బ్యాంకింగ్ అంటే అర్థమైందా బ్యాంకింగ్ డొమైన్ అంటే ఈ కామర్స్ డొమైన్ అంటే ఐడియా ఉందా ఈ కామర్స్ డొమైన్ అంటే ఐడియా ఉందా లేదా ఏంటి ఏముంటుంది ఈ కామర్స్ అంటే ఈ కామర్స్ అంటే ఏంటంటే ఈ కామర్స్ డొమైన్ అంటే సెల్లింగ్ అంటే ఏమేమి సేల్ చేస్తారు ఓఎల్ఎక్స్ కదా ఓఎల్ఎక్స్ ఏదైతే బట్టలు ఉంటాయి ఏం చేస్తారు
మా సార్ అయితే చెప్పలే, మా మేడం అయితే చెప్పలే. అర్థమవుతుందా? ట్రావెల్స్ అంటే ట్రేడింగ్ అంటే ట్రేడింగ్ డొమైన్ అంటే ఏంటమ్మా? అంతేనా? మెడికల్ ఓకే కరెక్ట్. ఇంగ్లీష్ తెలిసే ట్రేడ్ ఓకే. సో ట్రేడింగ్ అంటే ఐడియా ఉందా లేదా? ఐడియా ఉంది. ఓకే. సో నెక్స్ట్ థింగ్ ఎథికల్ డొమైన్ అంటే ఐడియా ఉందా? ఎథికల్ డొమైన్ అంటే ఎథికల్ డొమైన్ అంటే ఏంటంటే ఎథికల్ డొమైన్ లో కొన్ని టైప్స్ ఉంటాయి. నేను రాసాను చూడండి. ఎథికల్ డొమైన్ లో కొన్ని ఉంటాయి. ఏమేమి ఉంటాయంటే మనం కరోనా టైంలో మీరంతా ఇండియాలోనే ఉన్నారా? ఇంట్లో ఉన్నారు. సో మీకు జ్వరం వస్తే మీరు ఏం చేస్తున్నారు? ఇంట్లో వాళ్ళు అవ్వట్లేదు. ఏం చేస్తున్నారు? అయినా తగ్గట్లేదు. సో మనకి కరోనా టైంలో లైక్ చాలా మంది డాక్టర్స్, మన రెగ్యులర్ డాక్టర్స్ కూడా మనం ఫ్యామిలీ విజిట్ వెళ్ళే వాళ్ళు కూడా ఒక చిన్న అప్లికేషన్ తయారు చేసుకున్నాం. ఏమని? అమ్మ సరోజ విజిట్గా నీకు ఏమైనా జ్వరం వస్తే నువ్వు ఏం చేయండి సరే రాకు, ఎందుకంటే పోలీసు వాళ్ళు కొడతారు. నేను జస్ట్ వీడియో కాల్ చేసి నేను చెప్పి అమ్మాయి ఇంట్లో అని చెప్పి ఆమె చేసే దగ్గర డబ్బు వస్తుంది జ్వరం వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? తనే చేస్తాడు ఇంకేమవుతుందో అంటే సమ్ ప్రాబ్లమ్ చెప్తున్నారు. తనే చేస్తాడు ఓకే అమ్మా నేను ప్రిస్క్రిప్షన్ మొత్తం పంపిస్తున్నాను అది తీసుకోవాలని చెప్పి చెప్తారు. అంటే ఇప్పుడు ఈమె ఆ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే ఏం సార్ ఏ టైంలో అంటే ఎలా చెక్ చేసుకోవాలి? ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ apollo.com అని కొడుతున్నాం. ఫైండ్ డాక్టర్ అని చెప్పి చెప్పారు. డాక్టర్ పేరు ఏంటిది? నిత్యామి. డాక్టర్ పేరు ఏంటిది? సో దాన్ని క్లిక్ చేసాకనే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా క్లాస్ బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. మీకు ఆఫ్టర్ 1 o'clock వచ్చింది. 1 o'clock కి బుక్ చేసుకున్నారు కన్ఫర్మేషన్ అయితే ఓకేనా? పేమెంట్ పే చూపిస్తుంది రైట్. 500 రూపీస్ ఫీజ్ అని చెప్తుంది. 500 పే చేస్తే మీకు అలాగే వస్తుంది నోటిఫికేషన్. అంటే ఈ ఫంక్షనాలిటీ మొత్తం ఉన్నది ఫంక్షనాలిటీ అంటారు. ఏమంటారు? ఈ ఫంక్షనాలిటీ చేయడానికి ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి? ప్యాకేజ్ లో కోడింగ్ ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎవరు సపోర్ట్ చేస్తారు? అంటే నేను బుక్ చేసిన స్మార్ట్ ఓకేనా నాకు కనపడాలి కదా, మరి నేను డాక్టర్ నాకు కనపడాలి అంటే ఎవరు చూపిస్తుండ్రు? అంటే ఎక్కడి నుంచి చూపిస్తుంది ప్రెగ్నెంట్? ఇప్పుడు ఏం చేసింది? డాక్టర్ని బుక్ చేసింది, డాక్టర్ని ఫైండ్ చేసింది, ఈమె టైం సెలెక్ట్ చేసుకుంది, ఈమె పేమెంట్ చేసింది, ఇది నోటిఫికేషన్ సక్సెస్ఫుల్లీ యువర్ పేమెంట్ చేసి అప్డేట్ అయ్యింది. సో ఇప్పుడు ఈ వీడియోస్ ఎక్కడ స్టోర్ అయినాయి? డేటాబేస్ అయిన తర్వాత ఈ డేటాబేస్ ఎవరు చూపిస్తుంది? ఎవరు చూపిస్తారు? నాకు చూపిస్తారు అదే పలానా ఈ టైం ఒక అమ్మాయి ఉంది ఆమె చూడాలి అదే చూపిస్తే చూపించు, నాకు చూపిస్తే పేషెంట్ అంటే ఇది ఒక ఫంక్షన్ అంటే ఓకే. అంటే మనము వర్క్ చేసేటప్పుడు రేపు మీ డెవలపర్ అయినా
టెస్ట్ అయినా ఎక్కడ పని చేసినా కూడా ఎక్కడో ఒక దగ్గర వర్క్ చేస్తాం. ఇప్పుడు అపోలో ఉంది, డాక్టర్ అపాయింట్మెంట్ బుకింగ్ ఉంది, ఓకేనా? సో ఫైన్ డాక్టర్ అనే మాడ్యూల్ ఉంటుంది. మన వాట్సాప్ ఉందా మనందరికి? వాట్సాప్ ఉందా? సో మీరు ఇమీడియట్ గ్రూప్ అని ఒకటి ఉంది కదా, దాంట్లో కొద్ది మంది నెంబర్స్ లేవుతారు, దాంట్లో ఉండాలి నెంబర్స్. ఓకే, ఎవరు తీసుకుంటుంది ఆ రెస్పాన్సిబిలిటీ? సోని. అందరు సోనికి అందరి నెంబర్లు పిన్ చేసి గ్రూప్ లో యాడ్ చేయండి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ దాంట్లో యాడ్ చేసుకోండి. బీకామ్ అందరూ అమ్మాయిలే కదా, విజయ్ అబ్బాయిలు ఎవరైనా ఉంటారు. ఓకే, బీకామ్ వాళ్ళు సపరేట్ చేసి. సో దిస్ ఈస్ మై నెంబర్.